హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హన్వికాస్ కిచెన్. ఈరోజు మనం బిర్యానీలోకి మసాలా గ్రేవీని ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. ఈ గ్రేవీని చాలా ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో లాగా ఇంట్లోనే మనం రెడీ చేసుకోవచ్చు. ముందుగా మనం ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ పల్లీలని యాడ్ చేసుకుందాం. అలానే 2 టేబుల్ స్పూన్స్ తెల్ల నువ్వుల్ని యాడ్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకుందాం. ఇవి మంచిగా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు ఇందులోకి కొబ్బరిని యాడ్ చేసుకుందాం. పచ్చి కొబ్బరి లేదంటే ఎండు కొబ్బరిని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ జార్లోకి తీసుకొని 4-5 జీడిపప్పుని కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుందాం. అలానే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 లవంగాలని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు అందులోకి ఒక ఆనియన్ని కట్ చేసుకొని ఇలా యాడ్ చేసుకుందాం. ఇలా ఒక 2 నిమిషాలు ఆనియన్ని మంచిగా ఫ్రై చేసుకుందాం. చూడండి, మంచిగా ఫ్రై అయిపోయింది. ఇందులోకి కట్ చేసుకున్నటువంటి ఒక టమాటోని కూడా యాడ్ చేసుకుందాం. టమాటోని మంచిగా మగ్గించుకుందాం. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుందాం. అలానే సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇలా ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, చిటికెడు పసుపు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి మనం 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకుందాం. 2 టేబుల్ స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి ఇలా కలుపుకుందాం. ఇలా 2 నిమిషాలు ఉడికించుకుంటే ఇది మంచిగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ముందుగా రెడీ చేసుకున్నటువంటి మసాలా పేస్ట్ని యాడ్ చేసుకుందాం. ఇలా మంచిగా మిక్స్ చేసుకొని ఆ మిక్సీ జార్లోకి కొంచెం వాటర్ని కూడా కలుపుకొని ఆ వాటర్ని ఇందులో యాడ్ చేసుకుందాం. ఇలా ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుందాం. చూడండి, మంచిగా ఉడుకుతుంది. ఇలా ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి మనం. ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం. ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసుకొని మరొక 2 నిమిషాలు ఉడికించుకుందాం. చూడండి, మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు ఇందులోకి ఫైనల్గా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుందాం. అంతే, ఎంతో సింపుల్గా రెడీ అయిపోయే ఈ బిర్యానీ గ్రేవీ రెడీ అయిపోయింది. ఈ గ్రేవీ నాన్ వెజ్ బిర్యానీస్లోకి అలాగే వెజ్ పులావ్స్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హన్వికాస్ కిచెన్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.